ప్రధానంగా ఈ బీసీ కులగణన అంశం గురించి కూడా ఒక పాయింట్ అయినా లేవనెత్తడం జరిగింది. ఈ బీసీ కులగణనలో తప్పులు ఉన్నాయంటూ కూడా సొంత పార్టీ నాయకులు ఎత్తి చూపారని వాళ్ళని సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. తీన్మార్ మల్లన్న గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ లైన్ బట్టి చూస్తే నాకు ఏమర్థమైందంటే తీన్మార్ మల్లన్న ఎవరి లైన్లో పనిచేస్తున్నానో అర్థమైంది నాకు. అంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా బ్యాక్ ఎండ్లో ఒకటిగానే పనిచేస్తున్నాయి. సో వాళ్ళ లైన్ నేను మోస్తున్నది అర్థమైపోయింది. సో బీసీలకి నిజంగానే నిన్న 3 ఎమ్మెల్సీలు వచ్చినాయి. సామాజిక న్యాయం జరిగింది అంటే ఈ కులగణన వల్లనే జరిగింది కదా. ఈ రాష్ట్రంలో మనం కులగణన చేస్తూ ఉన్నప్పుడు ఆ కులగణనలో వచ్చినటువంటి పదవుల పట్ల డెఫినెట్గా ఆ సోషల్ ఇంజనీరింగ్ పాటించాలని అనుకోని కదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇవాళ మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక బీసీకి దాసోత్సవానికి మీరు ఇవాళ ఎమ్మెల్సీ ఇచ్చినట్టే కూడా బికాజ్ ఆఫ్ మేము ఇక్కడ అది ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి మీరు తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. లేకపోతే మీ లైన్ వేరే ఉండింది కదా. అంటే ఇవాళ ఇన్ని చేస్తున్నటువంటి మాకి అంటే ఒక డెమోక్రటిక్గా రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నప్పుడు మరి ఆ తీన్మార్ మల్ల అనేటువంటి వ్యక్తి ఏ ఎమ్మెల్సీ గురించి ఆయన మాట్లాడినాడో ఆ ఎమ్మెల్సీకి బీసీలకి న్యాయం చేస్తూ ఉన్నప్పుడు ఆ న్యాయాన్ని ఆయన అడ్డుకునే విధంగా ఆయన యొక్క మాటలు వాక్యాలు ఉన్నాయి అని చెప్పాల్సిన అవసరం ఉంది. నీకు నచ్చనైతే నువ్వు దాన్ని వితిన్ పార్టీలో ఉండి ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ ఉండి మాట్లాడాల్సింది, చర్చించాల్సింది ఏం జరిగిందన్న దానిపైన. అది వదిలేసి నువ్వు రోడ్డు బయట రచ్చకెక్కి రచ్చ చేసి మీడియా ముందు మాట్లాడితే అది పార్టీ మెంబర్ అవుతావా, పార్టీ లైన్ అవుతుంది? అది ఇవాళ చేసిన కులగన్న పత్రాలు తగలబెట్టినావు అని అంటే ఏమైనా అర్థం ఉన్నదా దానికి? నువ్వు గల్లీ లీడరు కాదు కదా, ఏం అవగాహన లేనుడు కాదు కదా. అంటే పెద్ద ఏమంటారు ఎవరికి శాతగాలే నువ్వే నీకు ఒక్కరికే శాతనైంది అనుకున్నావు. ఇవాళ కులగన్న పత్రాలు తగలబెట్టినవని అంటే నీ రాజకీయ స్వార్థమే, అంటే దాని వెనుక ఏదో స్వార్థంతో పనిచేస్తున్నావని అర్థమవుతుంది. రాహుల్ గాంధీని ఒకవైపు మెచ్చుకుంటున్నావు, మరి రాహుల్ గాంధీ పార్టీలో ఉండి రాహుల్ గాంధీ యొక్క పార్టీని తిడతావు. రాహుల్ గాంధీ ఎమ్మెల్సీ ఇస్తే ఆ బీఫామ్, రేవంత్ రెడ్డి ఇస్తే బీఫామ్ తీసుకున్నావు. ఆ బీఫామ్ తీసుకొని నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీకు నచ్చినట్టు మాట్లాడుతుంటే ఏమైనా అర్థం ఉన్నదా? గతంలో కూడా అట్లే చేశాడు కదా ఆయన. గతంలో ఎమ్మెల్సీ ఇస్తేనే వచ్చిండు, ఎమ్మెల్సీ తీసుకున్నాడు, అవసరం అయిపోయింది వెళ్ళిపోయినావు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్లాట్ఫామ్ పెట్టుకున్నావు, ఆ తర్వాత బీజేపీలో చేరినావు, అవసరం కేసు కోసం బీజేపీ పోయినావు, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో కాంగ్రెస్లోకి వచ్చినావు. కాంగ్రెస్కి వచ్చినాక మళ్ళీ అవకాశం ఇచ్చింది కాంగ్రెస్, నీకు ఇచ్చినాక కూడా మళ్ళీ నువ్వు దాన్ని అదే పనిలో తీసుకొని అదే లైన్లో వెళ్తే ఆయన ఎజెండా ఇంకోటి ఉందని అర్థమవుతుంది.